ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రాధాకృష్ణన్ గారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ వెంకయ్య నాయుడు గారికి, వేదిక మీద ఉన్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మిగతా పెద్దలు అందరికీ నా వందనాలు. ఇంతమంది ముందు మాట్లాడడం అంటేనే కొంచెం భయంగా ఉంది, మోకాళ్ళు వణుకుతున్నాయి. కానీ లక్కీగా పోడియం పెట్టారు కాబట్టి మీకు ఎవరికి కనపడదు. సో ఇక్కడ మాట్లాడే అర్హత నాకు ఎంత ఉందో నాకు తెలియదు. ఇంకా కేవలం ఇక్కడ నేను కూడా ఒక పూర్వ విద్యార్థిని అనేటువంటి ఒక అభిమానంతో పిలిచినట్టున్నారు. బేసిక్గా విశ్వవిద్యాలయం మీద నాకు వచ్చిన అవగాహన చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు నాకేం అవగాహన లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంత అవగాహన వచ్చింది. సో ఇన్ని సంవత్సరాల్లో నేను అర్థం చేసుకుంది కొంత, ఇక్కడ నేను ఇంకా ఏం నేర్చుకుని ఉంటే బాగుండుండేది అని నాకు అనిపించింది కొంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మీకేమాత్రం ఉపయోగం కలిగిన, కొద్దిగా అయినా మీ ఇంట్రాస్పెక్షన్కి అది ఏమైనా పనికొచ్చిన, మీ ఇన్సైట్కి అది ఉపయోగపడిన, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ముఖ్యంగా యూనివర్సిటీలోనే 2 మాటలు ఉన్నాయి. డైవర్సిటీ ఒకటి ఉంది, యూనిజాన్ ఒకటి ఉంది. సో చాలా విభిన్నమైనటువంటి ఆలోచనల్ని ఒకే చోటకి కలిపి తీసుకొచ్చే ప్లేస్ని యూనివర్సిటీ అంటారని నా ఉద్దేశం. సో ఇక్కడ చెప్పడం కంటే కూడా మీరు నేర్చుకోవటం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు విద్య అంటే ఎక్కడో ఉన్నదాన్ని, లేదంటే మీకు కనబడని దాన్ని మీకు తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం కాదు. మీ ఎదురుకుండానే ఉన్నదాన్ని మీరు అప్పటిదాకా ఆ దృక్కోణంలో చూడడం, దాన్ని మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి చూపించటం. నాకు సంబంధించినంత వరకు నేనైతే ఇలా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్లో ఒక సూత్రం ఉంది, చాలా బేసిక్ సూత్రం, E=mc². దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఒక ఎనర్జీని మీరు సృష్టించలేరు, ఎనర్జీని నాశనం చేయలేరు, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మార్చగలరు అంతే. అట్లాగే ఇది మీరు అన్నిటికీ అప్లై చేయండి. మనం పుట్టక ముందు నుంచి నేచర్ ఉంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది ఇలాగే ఉంటుంది. మనం పుట్టక ముందు నుంచి ఈ విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి, మనం కనిపెట్టక ముందు నుంచి ఇవి ఇక్కడే ఉన్నాయి, మనం కనిపెట్టకపోయినా ఇక్కడే ఉంటాయి. మన తర్వాత వేరే వాళ్ళు ఎవరో వాటిని చూస్తారు. సో మనం చూడటంలోనే తేడా ఉంది తప్ప అవి ఉండటంలో మాత్రం ఏ రకమైన తేడా లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఉన్న వాటిని చూడటం నేర్చుకోవటానికి పనికొచ్చేటువంటి ఒక వేదికగా యూనివర్సిటీని భావించాలని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక విశాలమైన ప్రాంగణం. మొట్టమొదట ఎవరు రాగానైనా ముందు భయపెడుతుంది. మోర్ దాన్ 500 acres, రోడ్లు ఎంత నడిచినా తరగవు, పెద్ద పెద్ద ఎత్తైన సీలింగులు, దూరంగా ఉండే క్లాస్ బోర్డులు, వినపడినట్టుగా ఉండే ప్రొఫెసర్ల మాటలు అన్నీ కూడా ముందు మనకి చాలా నెగిటివ్గాను, ఇక్కడి నుంచి ఎంత గమ్ముని వెళ్ళిపోదాం అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేలాను అనిపిస్తాయి. మందు చేదుగానే ఉంటుంది, ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు, కానీ అది మనకి చాలా ఉపయోగం చేస్తుంది. అదే మనకు ఉపయోగపడుతుంది, మన బాగు చేస్తుంది, మన రిపేర్ చేస్తుంది, మన మళ్ళీ ఆరోగ్యవంతుని చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మనని భయపెడుతుంది, కానీ దీన్ని అలవాటు చేసుకోండి, దీన్ని అవగాహనలోకి తెచ్చుకోండి. ఎందుకంటే మనమందరం వేరే వేరే కల్చర్స్ నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాం. మనకందరికీ ఎలా ఉంటుందంటే మన భాష గొప్పది, మన మాటే గొప్పది, మన మాండలికమే గొప్పది, లేదంటే మన తిండే గొప్పది, మన అలవాట్లే గొప్పవి అనేటువంటి ఒక భావంలో మనం ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే విషయాలను కూడా యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది నేర్పటానికే ఈ ప్లేస్ ఉంది. అందుకే దాదాపుగా మోర్ దాన్ 130 కంట్రీస్ నుంచి ఇక్కడికి ఎందుకు జనాన్ని పిలిపిస్తారు, వాళ్ళందరికీ కూడా ఎందుకు ఈ ప్రోగ్రాంలు పెడతారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎందుకు కలుపుతారు అంటే
ఫస్ట్ అందరినీ కలవటం మూలంగా మీకు చాలా విషయాల మీద మీకుండేటువంటి ఆలోచనలో మార్పు వస్తుంది. కాబట్టి కలవడం మూలంగానే గెలవడం అనేది జరుగుతుంది ఏ మనిషికైనా సరే. సో నేను ముగించే ముందుగా ఒకే ఒక మాట చెప్తాను. ఈ ఆంధ్ర యూనివర్సిటీ సింబల్లోనే ఉంటుంది, తేజస్వినా వధీతమస్తు మా విద్విషామహే అని. సో ఈ తేజస్సుతో కూడినటువంటి విద్య మీ ధీశక్తిని మరింతగా పెంచాలని, అసత్యం నుంచి సత్యం వైపుకి నేర్చుకోవటం మూలంగా మనం అందరం కూడా మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మీ జీవితాల్లో ప్రయాణానికి ఈ విశ్వవిద్యాలయం అనేటువంటిది తొలి మెట్టు కావాలని, ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ ప్రయత్నం ఎక్కడెక్కడికో వెళ్ళాలని. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవడం కంటే పోయిటరీ ఎక్కువ రాశాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఆ లైబ్రరీలో సైన్స్ పుస్తకాల కంటే నేను తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. సో నాకు ఏదో రకంగా ఈ విశ్వవిద్యాలయం ఒక విషయం నేర్పింది. దాంతోనే నేను ఇప్పటిదాకా జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నాను. సో మీ అందరికీ కూడా మీకు నచ్చినటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారంగా ఈ విశ్వవిద్యాలయం మీకు అందరికీ ఉపయోగపడాలని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకళ్ళు వ్యాపార రంగంలో, ఒకళ్ళు రాజకీయ రంగంలో, మరొకళ్ళు ఏమంటారు దాన్ని దేశ విదేశాలకు వెళ్ళి రకరకాల ప్రాంతాల్లోకి వాళ్ళ తాలూకు ధీశక్తితో ముందుకు వెళ్ళారంటే వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టినటువంటి మొదటి ప్రాంతం మాత్రం ఇదే. సో అలాంటి మీ ప్రయాణాలకి ఇది మొదటి అడుగు కావాలని, ఇక్కడి నుంచి ఎంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటారో తర్వాతి తరంలో చూడడానికి బహుశా నేను ఉండకపోవచ్చు, కానీ తర్వాత తరాల వాళ్ళకి చాలామంది మార్గదర్శకుల్ని ఇక్కడి నుంచే తయారు చేసేటువంటి ఈ ప్రాంగణం మరిన్ని వందల సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, దానికి ఇది ఈ శతాబ్ది మొదటి అడుగుగా ఉండాలని, 100 ఏళ్ళు పండగ చేసుకున్న వాడిని ఆశీర్వదించేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటి ఆశీర్వాదాన్ని నేను చేస్తూ ఈ మాటల్ని ముగిస్తాను. శతాయుష్మాన్ భవ ఆంధ్ర యూనివర్సిటీ. నమస్కారం. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా న్యూక్లియర్ ఫిజిక్స్లో మాస్టర్స్ చేశారు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Ladies and gentlemen, it now gives me great pleasure to welcome the Honorable Minister for HRD, IT, Electronics and Communication, Real-Time Governance, Government of Andhra Pradesh, Sri Nara Lokesh Garu, to deliver his speech. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మాడటం చాలా కష్టమైన పని. Today marks a proud and historical moment. We are here to celebrate the 100 glorious years of Andhra University, a great institution of learning. Andhra University ఒక ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాదు, అలాంటి వాళ్ళకి ఒక ఎమోషన్. It lives in the hearts of generations. It is my privilege to extend a warm welcome to our Honorable Vice President of India, C.P. Radhakrishnan Garu. Sir, your life of service, integrity continue to inspire next generation leaders. I also extend a heartfelt welcome to the Honorable Governor of Andhra Pradesh and our beloved Chancellor, Sri S. Abdul Nazir Garu. Sir, your guidance to me personally means a lot. Your support has really enabled us to transform our state universities. And I'm equally privileged to have with us a legend who lives in the hearts of millions, Sri Sachin Tendulkar ji, a symbol of discipline, dedication and excellence. From the first time I've met you to meeting you again today here, your support to Andhra Pradesh and your motivation to lead from the front means a lot to me personally, sir. And there is another legend amongst us,
That is none other than our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, whose vision continues to inspire next generation leaders like me and to the youngsters sitting in front of us. And your strength is our foundation for the future of education. And I've always been told to treat people the way you want to be treated, especially when they are in trouble. One person who has stood always by me during my lowest time to my highest time, Shri M. Venkaiah Naidu Garu, your support personally means a lot to me, sir. And Honorable Governor of Odisha, Shri Haribabu Garu, and I also extend my warm greetings to all the dignitaries on the dais, esteemed alumni, faculty in front of me, and my dear students. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టు బట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడున్న మీ అందరు తెలుసు, ఆ రోజు తొలి క్యాబినెట్ మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అంతెందుకు భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక పేరు మాత్రమే కాదు, 100 ఏళ్ల చరిత్ర. స్వాతంత్రం వచ్చే ముందల తెలుగు ప్రజలు పోరాడి ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకుంటాం జరిగింది. మన యూనివర్సిటీ అనేక రికార్డులు సాధిస్తాం జరిగింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా ఈరోజు మన ముందల నిలబడుతుంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మనం ఆనాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా తెలుగు ప్రజల కోసం ఆంధ్ర యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్లో చదివిన వాడిని. కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే అసూయపడుతున్నా, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. పక్కనే విశాఖ బీచ్ రోడ్, అద్భుతమైన ఫ్యాకల్టీ. అంతెందుకు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ జోషే ఈరోజు అదిరిపోతాం జరుగుతుంది. మీ జోష్ చూసిన తర్వాత మీకోసం ఇంకా కష్టపడాలి, పని చేయాలి. రాబోయే 100 సంవత్సరాల చరిత్ర మనందరం కలిసికట్టుగా సృష్టించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు once said, cultivation of minds should be the ultimate aim of human excellence. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతో మంది త్యాగం ఉంది, ఎంతో మంది పోరాటం ఉంది, ఎంతో మంది కష్టం ఉంది. సిఆర్ రెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్గా ఒక క్లియర్ డైరెక్షన్ ఆయన మనకు అందిస్తాం జరిగింది. దాని తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేస్తాం జరిగింది. ఆయన విజన్, ఆయన స్పీడ్, ఆయన కమిట్మెంట్గా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఎంతోమంది దాతలు ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధి కోసం సహకరిస్తాం జరిగింది. ఎంతోమంది వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కృషి చేశారు. వైస్ ఛాన్సలర్స్కి విజన్ ఉంటేనే ఆంధ్ర యూనివర్సిటీని మనం ముందరికి తీసుకెళ్తాం. యూనివర్సిటీని జనరల్గా విశ్వవిద్యాలయాలు అంటారు, కానీ మన ఆంధ్ర యూనివర్సిటీని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అంటారు. ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ ప్యూర్ అకాడమిక్స్ అలాంగ్ విత్ ఫైన్ ఆర్ట్స్. దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మన ఆంధ్ర యూనివర్సిటీ నుంచే ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించి ఏకంగా ఒక ఫేమస్ మూవీ డైరెక్టర్ అవుతాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఎంబలం దగ్గర నుంచి కోర్సుల వరకు అన్నీ ఒక స్పెషలే. హైయర్ ఎడ్యుకేషన్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్
అందిస్తుంది మన ఆంధ్ర యూనివర్సిటీ. AU has 68 academic departments with 7 constituent colleges offering 121 undergraduate and postgraduate programs, along with other research programs available. AU has 304 affiliated colleges with 85,000 wonderful students, including 1,050 foreign students coming across 56 countries. ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, భారతదేశానికే గర్వకారణం. ఆంధ్ర యూనివర్సిటీ గత 2 ఏళ్ళుగా అనేక ర్యాంకులు కూడా సాధిస్తాం జరుగుతుంది. ISO సర్టిఫికేషన్ కానివ్వండి, NAC A++ కానివ్వండి, NRF 2025లో వన్ ఆఫ్ 4th బెస్ట్ స్టేట్ యూనివర్సిటీగా కూడా మనం సాధించుకున్నాం. But I will be happy as an education minister only when Andhra University is among the top 3 universities in India and among the top 100 in the world. So I request the faculty in front of me, the Vice Chancellor on the dais, GP Rajshekhar Garu, with this single agenda we should work hard and make our Chancellor Abdul Nazir sir proud. Andhra University lo చదువుకున్న వారు గొప్ప స్థాయికి వచ్చారు. ఫిజిక్స్ నుంచి పాలిటిక్స్ వరకు ఆంధ్ర యూనివర్సిటీ మార్క్ శాశ్వతంగా ఉంది. వెంకయ్యనాయుడు గారు, GMC బాలయోగి గారు, K హరిబాబు గారు, సుబ్బారావు గారు, BVR మోహన్ రెడ్డి గారు, పూర్ణ సగుర్తి గారు,